వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క బస్ స్టాండ్ దగ్గర, ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు అడ్డాలు బనాయించుకుంటారు. ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర తీసుకొని మేము 2,50,000 పెట్టి బండి తీసుకున్నాం పర్మనెంట్ కి. వీళ్ళు ఇల్లీగల్ గా 30,000 40,000 తీసుకొచ్చి బండి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి వీళ్ళు దండాలు నడిపిస్తున్నారు అన్న. సింగిల్ పర్సన్ కనిపిస్తే కథం తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మేము పొద్దున్న నుంచి 5 దాకా నడిపిస్తే మాకు 500 మిగలట్లేదు. ఇంకా ఓలా ఊబర్ ర్యాపిడో అయితే రోజుకి దిగజారుస్తున్నాను. 30 రూపాయలు 40 రూపాయలు అన్న. ఇవాళ ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే మనకి ఎంత ఉందన్న? 150 నుంచి 200 నుంచి ఉంది. అదే రేటు ఉందా పాత రేటు? 10 సంవత్సరాల కింద ఎక్కడుందో తెలంగాణ ఇప్పుడు అక్కడనే దింపుతున్నారు. ఇప్పుడు ఒక ఖైదీ మీద ఉంది చిరంజీవి గారి సినిమా, దాంట్లో పైప్ లైన్ లో కూర్చొని నీళ్ళు ఆపేస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఎలా అయిపోయింది? ఇప్పుడు మేము 15 రోజులు టైం ఇస్తున్నాం ఆర్టీఓ గారికి, చేయలేదంటే ఆయన తాళం వేసేసి బండ్లు తీసుకొచ్చి నాకు అప్పచెప్పడం ఉంది. మా వినతి పత్రం ఇస్తున్నాం. ఇప్పుడు మాత్రం దీని మీద యాక్షన్ తీసుకోలేదంటే ఆటోలు తీసుకొచ్చి నాకు హ్యాండ్ఓవర్ చేసేది ఉంది సార్. ప్రభుత్వం డబ్బులు లేవంటే ట్యాక్సీలు వస్తున్నాయి కదా సార్. మాకు ఏం గుంతమ్మ కొడుతుంది మా జియో మాకు పాస్ చేయమని చెప్తున్నాం. మాకు మీటర్ రేట్ పెంచమని చెప్తున్నాం. మాకు మెయిన్గా ఇల్లీగల్ నడిచే బండ్లని ఆపమని చెప్తున్నాం. ఇల్లీగల్ నడిపే బండ్లని ఆపమని చెప్తున్నాం. బైకులు వైట్ ప్లేట్లో నడిచేది లేదన్న. వైట్ ప్లేట్లో తీసుకొచ్చి వీళ్ళు ఇల్లీగల్గా నడుపుతున్నారు. 30,000 40,000 కడుతున్నారు, బండి తీసుకొస్తున్నారు, మా పుట్ట మీద కొడుతున్నారు. ఇంకోటి వీళ్ళు బుకింగ్లో వెళ్ళారు, వీళ్ళు దందాలు చేస్తారు. వీళ్ళు ప్రతి ఒక్క బస్ స్టాండ్ లో కూడా మీరు MGBS, JBS, సికింద్రాబాద్ ప్రతి ఒక్క దగ్గర మొత్తం వీళ్ళు దందాలు. ఆటోలు ఎట్లా వాళ్ళు బుక్ చేసుకునే అవసరం లేదు. వీళ్ళే వెళ్ళి 300 ఇస్తా 350 ఇస్తా, ఒక ఆటోకి 200 ఇస్తే కళ్ళు మూసుకొని తీసుకోతాడనా. అట్లాంటిది వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చేటోళ్ళని 400 ఇస్తా 450 ఇస్తా అని బ్లాక్ మెయిల్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. వీళ్ళకి అరిగంట అని ఎన్నిసార్లు మొత్తుకున్నా వీళ్ళు పట్టించుకుంటలేరు ఎవ్వరు. గవర్నమెంట్ కి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం, పోలీసు వాళ్ళు కూడా చూసి చూడనట్టు వెళ్తారు. మీరు రాత్రిపూట 10:30 నుంచి 11 దాకా ఒకసారి నిఘా వేయండి. JBS బస్ స్టాండ్ దగ్గర ఎన్ని బైకులు నిలబడతాయో ఆటోల కన్నా ఎక్కువ బైకులే ఉంటాయి అక్కడ. దీని మీద ఎవరు ప్రశ్నిస్తలేరు. మాకు మెయిన్ గా మీటర్ రేట్ ఒకటి, ఇల్లీగల్ గా నడిచే బండ్లు ఈ డిస్ట్రిక్ట్ ఆటోలు మాత్రం మాకు ఇక్కడ హైదరాబాద్ నగరంలో 1,80,000 ఆటోలు నడవాలి. అది వదిలేసి మొత్తం ఇతర జిల్లాలకు వెళ్ళి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి హర్యానా, ఢిల్లీ మీరు ప్రతి ఒక్క బండి ఇక్కడ కనిపిస్తుంది. అదే మేము హైదరాబాద్ లో తీసుకొని ఖాళీ ఈడికే షాద్నగర్ పోతే షాద్నగర్ ఎందుకు వచ్చేవారు అని అడుగుతుంది. ఇప్పుడు అదే డిస్ట్రిక్ట్ వాడు ఇప్పుడు మమ్మల్ని అడుగుతుండే ఎందుకు వచ్చేవారా ఇడికి, నేను ఎవడరా పర్మిషన్ ఇచ్చింది, నువ్వు హైదరాబాద్ 60 కిలోమీటర్లు నడిపించుకో దెంగే అని మాట్లాడుతున్నారు. ఇది న్యాయమా? అంటే మీరు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి బతకడం కరెక్ట్ అంట, మేము ఇక్కడ నుంచి అక్కడ సవారీ తీసుకోతే కరెక్ట్ కాదంట, రాంగ్ ఇది. మొన్న లింగంపల్లి, ఇక్కడ లింగంపల్లి 60 కిలోమీటర్ సరౌండింగ్ లో ఉంది కదా, లింగంపల్లి ఆటో డ్రైవర్ని పట్టుకొని కొట్టడం జరిగింది. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ, నువ్వు అక్కడే నడిపించుకో. గల్లీమైసమ్మ ఇక్కడ మాకు సిటీ సరౌండింగ్ 60 కిలోమీటర్లు అన్నారు కదా. మాకే మేమంతా 2,50,000 పెట్టి పర్మనెంట్ తీసుకొని ట్యాక్సీ కట్టి మాకు ఇల్లీగల్ గా ఇల్లు నడిపించడానికి ఇస్తలేరు. వాళ్ళు ఇల్లీగల్ గా నడిపించుకోవచ్చు, మేము న్యాయంగా నడిపిస్తే నడిపియొద్దు. ముఖ్యంగా ఇదన్నా